వివేక్ ఎక్స్ప్రెస్లో జర్నీ గురించి. ఈ ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తేనే మనం పూర్తిగా 9 రాష్ట్రాల్లో తిరిగినట్టుగా ఉంటుంది. తమిళనాడు కన్యాకుమారిలో మొదలయ్యి కేరళ, మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అయ్యి మళ్ళీ తమిళనాడు నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఒరిస్సా కటక్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ముందుకెళ్తూ కొంత జార్ఖండ్ వైపు, మళ్ళీ పశ్చిమ బెంగాల్, తర్వాత మళ్ళీ కొంత బీహార్లో, మళ్ళీ కొంత పశ్చిమ బెంగాల్లో, కొంత అస్సాంలో, తర్వాత నాగాలాండ్లో కొంత దూరము, మళ్ళీ అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు ఈ ట్రైన్ జర్నీ అనేది సాగుతూ ఉంటుంది. పూర్తిగా 4 రోజుల ప్రయాణం కాబట్టి 9 రాష్ట్రాల కల్చర్ కాస్త చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం ఎలా ఉంది మొత్తం ఒక అవగాహన చేసుకునే విధంగా మొత్తం ఒక ట్రిప్గా కూడా సరిపోతుంది. వెళ్ళటం 4 రోజులు పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చే విధంగా వస్తే ఇదే రూట్లో రావచ్చు. ఎందుకంటే ఇది వివేక్ ఎక్స్ప్రెస్ అనేది డైలీ ట్రైనే కాబట్టి వస్తే ఇదే ట్రైన్కి రావచ్చు, లేదా ఇంకా వేరే ఏదన్నా విహారయాత్ర స్థలాలు చూడదగిన అయినా చూసుకుంటూ వేరే రూట్కైనా వెళ్ళొచ్చు. ఈ ప్రకారం నేను ప్రత్యేకంగా వివేక్ ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను ప్రత్యేకంగా కన్యాకుమారి వెళ్ళి కన్యాకుమారి నుంచి ఈ వివేక్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తూ వస్తున్నాను. ఇది 3వ రోజు ప్రస్తుతం జర్నీలో. ప్రస్తుతం మనం కటక్లో ఉన్నాము. కటక్ నుంచి ఇంకా ఒరిస్సా వైపు ఇంకా ముందుకు పోయి తర్వాత పశ్చిమ బెంగాల్ వైపు, మాల్దా వైపు నుంచి కొంత జార్ఖండ్లో జర్నీ చేసి కిషన్గంజ్ ఏరియా బీహార్లో కలుస్తుంది. అక్కడ కిషన్గంజ్ ఏరియాలో కొంత జర్నీ చేసి ఏదైతే డార్జిలింగ్, సిలిగురి ఏరియా ఉందో చికెన్ నెక్స్ పాయింట్ అంటారు, చికెన్స్ నెక్ అంటారు కదా, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి అది బాగా వెడల్పు తక్కువగా ఉంటుంది. ఆ ఏరియా బంగ్లాదేశ్, నేపాల్ బోర్డర్ సరిహద్దులు బాగా దగ్గరగా ఉంటాయి. ఆ న్యూ జల్పైగురి ఏరియా అంటారు. ఆ ఏరియా నుంచి మనం ఈశాన్య రాష్ట్రాల్లోకి ఎంటర్ అవడానికి మన భారతదేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి వెళ్ళాలన్నా ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళాలంటే ఆ చికెన్స్ నెక్ ఏదైతే ఉందో 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ వెడల్పులో మన ట్రైన్లో జర్నీ చేస్తున్నాము. అట్లాగే కొంత బంగ్లాదేశ్ పరంగా ఇప్పుడు కొంత శత్రుత్వం అయితే నడుస్తుంది, మిత్రత్వం పోయింది. ముఖ్యంగా చైనా వాళ్ళు బంగ్లాదేశ్కి బాగా దగ్గరయ్యారు. కొత్తగా ఎవరైతే ప్రధాని అయ్యారో అతను మన భారతదేశం కంటే కూడా చైనాని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. చైనా విధి విధానాలకి కొత్త ప్రాజెక్టులు కూడా వాళ్ళకే ఇస్తున్నాడు. ఏదైతే ఎయిర్పోర్టుకు సంబంధించి కావచ్చు, మిగతా పెద్ద ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం చైనా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన దిగువన కన్యాకుమారికి దగ్గరలో ఉన్న శ్రీలంక గురించి చెప్పుకోవాలి. శ్రీలంకలో కూడా ఒక పెద్ద పోర్టు నిర్మాణం అయితే చేసి పెట్టుబడి పెట్టి చైనా వాళ్ళు ప్రస్తుతం ఆ పోర్టుని 99 సంవత్సరాలకి లీజుకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు శ్రీలంక వాళ్ళు పెట్టుబడికి తీసుకున్నారు, కానీ దాన్ని తిరిగి చెల్లించే రూపంలో ఏదైతే ఈఎంఐలు అంటారో అవి కట్టే విధంలో బాగా లేట్ అయిపోయారు. కాబట్టి చైనా వాళ్ళు బాగా ఒత్తిడి చేసి మరి వాళ్ళని ఆ పోర్ట్ని అయితే 99 సంవత్సరాలకి లీజ్కి అయితే రాపించుకోవడం జరిగింది. అట్లాగే బంగ్లాదేశ్ పరంగా కూడా ఇప్పుడు ఎక్కువగా చైనా హవానా ఎక్కువ నడుస్తుంది. అట్లాగే నేపాల్ వైపు కూడా చైనా వాళ్ళదే హవా నడుస్తుంది. ఎప్పుడైతే టిబెట్ని చైనా హ్యాండ్ ఓవర్ చేసుకుందో అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్కి చైనా బోర్డర్ బాగా దగ్గరైపోయింది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ వైపు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మన ఈ ట్రైన్ జర్నీ నాగాలాండ్లో కొంత దూరము, అస్సాంలో కొంత దూరం అయితే ప్రయాణం చేస్తుంది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. నేను ప్రస్తుతం జర్నీ కూడా అంతవరకే చేస్తున్నాను. అక్కడి నుంచి ఇంకొకసారి ఏదన్నా ప్లాన్ చేసుకొని ఈశాన్య రాష్ట్రాలు మొత్తం చూసే విధంగా ప్లాన్ చేద్దాము. ముఖ్యంగా మిగతా ఏరియాల్లోకి ట్రైన్ జర్నీ అనేది అన్ని రాష్ట్రాలకి ఏదైతే 7 సిస్టర్స్ అంటారో ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా వాటికి ట్రైన్ కనెక్టివిటీ అంత బాగా అద్భుతంగా లేదు. కొన్ని రాష్ట్రాలకైతే ఇప్పుడు పూర్తిగా కొత్తగా రైలు నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి. అందువల్ల ఇంకొకసారి నేను ప్లాన్ చేసుకొని ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళే మార్గం అయితే చేస్తాను. ప్రస్తుతం ఈ ట్రైన్కి సంబంధించి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దిబ్రూగఢ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పెట్టుకొని వేరే వైపు వెళ్తున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతవరకే ప్రయాణము. అటు వెళ్ళే దారిలో ఇప్పుడు ఇంకా జర్నీ అయితే చాలా ఉంది. దాదాపు ఇంకా 2 రోజుల జర్నీ మిగిలి ఉంది. చూద్దాము ఈ 2 రోజుల జర్నీలో ఇంకా ఎన్ని ప్రాంతాలు చూపించగలుగుతాం అనేది. నైట్ టైము కేవలం రైల్వే స్టేషన్ వరకు మాత్రమే లైటింగ్ ఉంటుంది కాబట్టి అంతవరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. డే టైంలో మాత్రం వ్యూ పాయింట్స్ చూపించదగినవి అని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను డే టైంలో.
పెద్ద నదులు కలుస్తుంది. ఇది మహానది, ప్రధానమైన నది. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పు అయితే ఉంది. పక్కన బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అది రోడ్డు బ్రిడ్జి. దానిపైనుంచి కూడా ఒక మార్గం అయితే ఉన్నట్టుగా ఉంది, కానీ అది జస్ట్ బ్రిడ్జికి సపోర్ట్గా కట్టినట్టుంది. చాలా వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఇప్పుడు వరకు మనం చూసిన రెండింటికంటే కూడా ఇది కూడా ఒక మహానది, పెద్ద నది ఇది. అక్కడ గేట్లకు సంబంధించి లాక్లు ఉన్నాయి కదా, కొంతవరకు గేట్లు ఎక్కారు. అక్కడ నుంచి ఏదైతే మనకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ లాగా బ్యారేజ్ పై నుంచి రోడ్డు ట్రాఫిక్ వెళ్ళొచ్చు. బ్యారేజ్ గేట్లకు సంబంధించి కూడా నీట్గా చూడొచ్చు. గేట్లు దాదాపు ఎక్కే ఉన్నాయి చాలా వరకు కూడా. వాటర్ ఫ్లోటింగ్ అయితే ఫుల్గా వస్తుంది. రోడ్డు బ్రిడ్జికి పైన కనిపిస్తుంది కదా టాప్ అంతా కూడా, అదంతా కూడా గేట్లు ఏవైతే ఉన్నాయో బ్రిడ్జి గేట్లకు సంబంధించి మామూలుగా వాటర్ ఫ్లోటింగ్ అనుసంధానంగా అవసరమైతే గేట్లు దించుకోవడం లేపడానికి పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా పైన టాప్లో కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది ఇక్కడ మహానది సంబంధించి. దాదాపు ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత ఫ్లోటింగ్ అయితే చూడలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు జూలై 2nd వీక్లో అంత వాటర్ ఫ్లోటింగ్ అయితే, వర్షాలకి కురిసిన వాటర్ అవన్నీ కూడా అంత నది బాగా నిండుగా ప్రవహిస్తూ ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో గ్రీనరీ తోటి. అటు కొండలు, పచ్చటి పొలాలు, మళ్ళీ ఇటు కొండలు, మొత్తం గ్రౌండ్ వాటర్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి, మొత్తం మాగాణి వరి పంటకు సంబంధించి నాట్లయితే వేసే సందర్భం. చాలా బాగుంది ఏరియా అంతా కూడా. దాదాపు ఈ ఒరిస్సా ఏరియా మొత్తం ఎక్కువ బాగా ఇట్లాగే కనిపిస్తూ ఉంది. మనం ఏదైతే నదిని క్రాస్ చేసామో అది మహానదికి మరొక ఉపనది. ఇలా ఎన్నో ఉపనదులు కలిసి మహానది కొన్ని కిలోమీటర్ల వెడల్పుతో అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఒరిస్సా ఏరియా మొత్తం కూడా ఇట్లా కొన్ని నదులు బాగా నిండుగా ప్రవహిస్తాయి. కొన్ని నదుల్లో కొద్దిగా ఏదైనా ఇసుక తిప్పలు, మేటలు వేసి తిప్పలుగా ఉంటాయి కదా, అలా తిప్పలు ఉన్న చోట మాత్రం కొద్దిగా ఖాళీ ప్రదేశం అయితే తిప్పలు కనిపిస్తుంది. మిగతా అంతా కూడా వాటర్ ఫ్లోటింగ్, వాటర్ పారుదల అయితే, నీళ్లు చాలా బాగా పారుదల అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్గా వర్షాలు కురిసి ఫ్రెష్గా వాటర్ పారుదల కావడం వల్ల నీళ్ళంతా కొంచెం బురదగా మట్టిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంది, ఇది చూడొచ్చు. ఈ వాటర్కి ఆ వాటర్కి చాలా తేడా అయితే ఉంది. ఇది మామూలుగా నిలకడగా ఉండేవి నీళ్ళు కాబట్టి బాగా తేరుకొని ఉన్నాయి. అవి పారుదల కలిగిన నీళ్ళు కాబట్టి కొంచెం మట్టిగా కనిపిస్తున్నాయి. ఇట్లా బారుకి వరుస వైపు చూసుకుంటూ వెళ్తే బ్రహ్మపూర్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఉదయం తెల్లవారి కాడి లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు సమయం దాదాపు 10కి దగ్గరగా అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంది. వ్యవసాయానికి ఈ ప్రదేశం చాలా అత్యద్భుతం అని చెప్పొచ్చు. ఎక్కడ పట్టినా కూడా నదులే ఉన్నాయి. నదులు ఒరిస్సా మొత్తం నదులే ఉన్నాయి. ప్రతి 10 కిలోమీటర్లకి ఒక చిన్న నది, ఒక చిన్న వాగు, ఎంతో కొంత నది పారుతానే ఉంది. 10 కిలోమీటర్లకి 15 కిలోమీటర్లకి ఇట్లా నదులన్నీ ఒరిస్సాలోనే కనిపిస్తున్నట్టు ఉన్నాయి. అంత వాటర్ ఉంది నా ఒరిస్సాలో. వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా ఇది భద్రక్ రైల్వే స్టేషను. భద్రక్ రైల్వే స్టేషను దాదాపు 21 చిన్న స్టేషన్లు దాటుకొని ఇక్కడికి వచ్చి ట్రైన్ అయితే భద్రక్ రైల్వే స్టేషన్లో ఆగడం జరిగింది. కటక్ నుంచి 21 చిన్న స్టేషన్ల తర్వాత మాత్రమే ఆగింది భద్రక్. బాయ్ భద్రక్ అంటూ మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ముందుకు సాగిపోతూ ఉంది. ఆన్ టైం నడుస్తుంది బండి, ఏమాత్రం లేట్ లేదు, కరెక్ట్గానే వస్తుంది. ఎక్స్ప్రెస్ బాలాసోర్ అయితే చేరుకుంది. ఏమాత్రం లేట్ లేకుండా కరెక్ట్ టైంకి అయితే రన్ అవుతూనే ఉంది బండి. బాలాసోర్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఇక్కడ కేవలం 2 నిమిషాలు మాత్రమే నిలబడిద్ది, అంతకంటే ఎక్కువ నిలబడటానికి 2 నిమిషాలు మాత్రం లిమిట్ ఉంది. కరెక్ట్గా టైంకే నడుస్తుంది. ఒక 20 నిమిషాలు అయితే లేట్గా ఉంది. 20 నిమిషాలు లేట్ అనేది ఇంత జర్నీ మీద పెద్ద లెక్కలేదు కాదు. నెక్స్ట్ స్టాప్లో ఖచ్చితంగా కవర్ చేస్తారు.
బాలాసూర్ నుంచి బండి అయితే బయలుదేరింది. ఎక్కువసేపు ఆగలేదు. బాలాసూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి BLS. ఇక్కడ 3వ నెంబర్ ప్లాట్ఫారంలో అంత పెద్దగా వసతులు అయితే కనపడలేదు. కొంచెం చిన్న స్టేషన్ లాగానే ఉంది. అంత ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి చాలా పనులు అయితే చేయాల్సి ఉంది. చూడవచ్చు, డెవలప్మెంట్కి సంబంధించి పక్కన మొత్తం మెటీరియల్ అయితే పెట్టుండారు. వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. బాలాసూర్ నుంచి బండి బయలుదేరింది. నెక్స్ట్ ఖజరక్పూర్ జంక్షన్లో అయితే ఆగుతుంది. నెక్స్ట్ ఇప్పటికి బండి ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 10:30 అయితే అయింది. ఈ 10:30 టైంలో బండి ఇప్పుడు 3వ రోజు ప్రయాణంలో ఉంది. కన్యాకుమారి నుంచి ఇప్పటి వరకు నడిచిన కిలోమీటర్లు 2400 కిలోమీటర్లు అయితే నడిచింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా దాదాపు 4200 కిలోమీటర్లు మొత్తం కాబట్టి ఇప్పటికీ 2400 మాత్రమే ప్రయాణం చేశాము. లోకోమోటివ్ చూడొచ్చు. ఇక్కడ అంతా గూడ్స్ ఉంది. పక్కన ట్రాక్ మీద అయితే ఉంది. ట్రాక్ మీద చిన్న గూడ్సే, ఎక్కువ కోచ్లు అయితే లేవు, దానికి బోగీలు లేవు. ఇట్లా ఇంకా 2400 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకున్నాము. ఇంకా జర్నీ అయితే పూర్తిగా అవడానికి రేపు సాయంత్రం, రేపు నైట్ ఏదైతే ఉందో రేపు నైట్ 10 గంటలకైతే జర్నీ పూర్తి కావచ్చు. ఇట్లా జర్నీ అయితే సాగిపోతూ ఉంది. ఇలా 4 రోజుల్లో జర్నీలో 3వ రోజులో ఉదయం 10:30 అయితే అయిన టైం. ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా నీటి బావులు దాదాపు పారుదలతోటే ఉన్నాయి. ఎక్కడ చూసినా చిన్న చిన్న కాలువలైనా, పెద్ద బావులైనా, నదులు లాంటివి అయినా, ఉపనదులైనా, పెద్ద నదులైనా. ఇప్పుడు బాలాసూర్ నుంచి జస్ట్ బయటకు వచ్చామంతే. టౌన్ బయటకు వచ్చిన వెంటనే నది అయితే కనిపించింది. చెట్లు కూడా చూడొచ్చు. భారీ పెద్ద పెద్ద వృక్షాలే కనిపిస్తున్నాయి. ఒక అడవిలాగా అయితే కనిపిస్తుంది. ఇట్లా పచ్చదనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షం ఎక్కువ కురుస్తుంది అన్నట్టు. ఇక్కడ పచ్చదనం ఉంది, వర్షం ఉంది, వాటర్ పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తున్నాయి. దాదాపు చేతితోటి గుంట తీసినా కూడా నీళ్ళు వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. అంత బాగుంది ఈ ఒరిస్సా ఏరియా అంతా కూడా. నేను సుమారు 2004 నుంచి 2007 వరకు ఈ ఏరియా తిరిగాను, కానీ మళ్ళీ తర్వాత ఇటు పెద్దగా నాకు వచ్చే అంత అవకాశం రాలేదు. నాకు అంత టైం దొరకలేదు రావడానికి. ఇప్పుడు ప్రత్యేకంగా టైం చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా టైం చేసుకొని మరి ఇప్పుడు ఇండియా మొత్తం తిరిగే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అట్లా ఆ ప్రయత్నంగా మళ్ళీ ఇంకొకసారి ఇదే లైన్లో నేను 2004 నుంచి తిరగటం అంటే ఇదే లైన్లో ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్ళాను. తర్వాత బీహార్ కిషన్గంజ్ ఏరియాలో పనిచేయడం వల్ల నేషనల్ హైవే వర్క్ పరంగా అట్లా 3-4 సంవత్సరాల పాటు ఈ లైన్లో బాగా అలవాటు అయిపోయింది నాకు. కిషన్గంజ్ కానీ, పూర్ణియా వైపు కానీ, జలాల్గర్ వైపు కానీ, అదే నేపాల్ రోడ్డు, డార్జిలింగ్ వైపు, న్యూ జల్పాయ్గురి, గౌహటి, ఈ ఏరియాలన్నీ కూడా నాకు బాగా పరిచయం ఉన్న ఏరియాలే. అంటే ఇప్పుడు చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల పైన అయితే గడిచిపోయింది. ఈ 20 సంవత్సరాల్లో ఎంత డెవలప్ వచ్చింది అనేది కూడా నాకు కొంచెం బాగా తెలుసుకోవాలి, చూడాలనే ఆశతోటి నేను మళ్ళీ అటువైపు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ ట్రైన్ జర్నీ వరకే చేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇక నార్త్ ఈస్ట్ మొత్తం ఎలా తిరగాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి ఎక్స్ప్లోర్ ఎలా చేయాలనేది మొత్తం మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ అటువైపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మొత్తం ఇండియాకు సంబంధించి ట్రైన్ ట్రావెల్ అయితే చేస్తున్నాను. బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం క్లైమేట్ కూడా చూసుకున్నట్టయితే ఒరిస్సా ఏరియా మొత్తం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఒరిస్సా చాలా బాగుంది. అట్లాగే తమిళనాడు ఏరియా కూడా బాగుంది. కేరళ ఏరియా ఇంకా బాగుందని చెప్పుకోవాలి. ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఒంగోలు, విజయవాడ, నెల్లూరు వైపు చాలా వేడిగా ఉంది. తట్టుకోలేనంత వేడి అనమాట. ఇప్పుడు జూలై 2nd వీక్లో ఉన్నా కూడా వేడైతే ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. వేడిగాళ్ళు అయితే తోలుతూనే ఉన్నాయి. సరైన వర్షం లేదు. ఎక్కడ నదుల్లో నీళ్ళు లేవు. సరైన వర్షపాతం లేక నేల తల్లి చల్లబడలేదు. వర్షం జల్లు పడుతున్నట్టే ఉంది, కానీ నేల తడవకుండా వాన అయితే పడుతుంది మన ఏరియాలో. పైనుంచి ఆకాశం నుంచి వర్షం పడి కింద భూమిని తాకేలోపే ఆవిరైపోతుంది. ఇక్కడ అన్నీ చూడొచ్చు. అన్నీ చిట్టి ఆవులు ఉంటాయి. మేకలు కూడా చిట్టిగా పొట్టిగా ఉంటాయి అన్నమాట. అరటి చెట్లు, రకరకాల పండ్ల చెట్లు. దాదాపు ఈ ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ పట్టిన చెట్లే ఉన్నాయి కాబట్టి ఇళ్ళన్నీ కూడా చెట్లలోనే ఉన్నాయి. ఇలా ఒక పక్క ప్రశాంతమైన ట్రైన్ జర్నీ అయితే జరుగుతుంది. పచ్చని పొలాల మధ్య వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది. సూర్యుడి ప్రభావం అయితే అంత ఎక్కువగా లేదు. సమయం అయితే ఇప్పుడు సుమారు 12 దాటి 12 గంటల 10 నిమిషాలు అయితే అయింది మిట్ట మధ్యాహ్నం. ఈ సమయంలో మన పక్కన తోటి రైలు ప్యాసింజర్లు ఏం చేస్తున్నారు చూద్దాము. అక్కడ ఒక పార్టీ లూడో ఆడుతున్నారు. ఇక్కడ ఇంకో నలుగురు కలిసి ఇంకో పార్టీ, వీళ్ళు నలుగురు కలిసి లూడో ఆడుతున్నారు. ఇక్కడ
పోటీ పడి లూడో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని బాగా ఉత్కంఠంగా అయితే ఆడుతున్నారు. ఇక్కడ నలుగురు, ఇక్కడ ఇద్దరు లూడో పోటీలు జరుగుతున్నాయి. చూసుకుంటూ వెళ్తే ఇట్లా మాల్ గాడీలు అయితే బోల్డ్ అని కనిపిస్తూనే ఉన్నాయి ట్రాక్ వెంట. వివేక్ ఎక్స్ప్రెస్ ఖరగ్పూర్ జంక్షన్కి అయితే చేరుకుంది. ఖరగ్పూర్ జంక్షన్కి రావడానికి బాలాసోర్ నుంచి ఖరగ్పూర్కి 120 కిలోమీటర్ల దూరమే ఉంది. మధ్యలో 18 ఇంటర్మీడియట్ స్టేషన్లు క్రాస్ చేసుకొని రావడానికి దాదాపు ఇక్కడ బండికి చాలా లేట్ అయితే అయింది. ఈ ఖరగ్పూర్ జంక్షన్కి రావటం కోసం మొత్తం మీద ఇటు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టుంది. దాదాపు 120 కిలోమీటర్లు రావడానికి బండికి అయితే 2.5 గంట అయితే పట్టింది. ఈ ప్రకారం బండికి అయితే 1 గంట పాటు లేట్ అయిందని చెప్పుకోవాలి. ఈ ఖరగ్పూర్ జంక్షన్కి 6వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వచ్చింది. 10 నిమిషాలు అయితే ఆగుతుంది. ఖరగ్పూర్లో ప్లాట్ఫారం ఇటువైపు వచ్చింది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చింది. నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను. ఇప్పటి వరకు మనం ఒరిస్సాలో జర్నీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి ఖరగ్పూర్ జంక్షన్ అంతా కూడా పశ్చిమ బెంగాల్లో ఏరియాలోకి అయితే వస్తుంది. పశ్చిమ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఇక్కడ ప్లాట్ఫారం ప్రత్యేకత గురించి, పొడవైన ప్లాట్ఫారంలో ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఒకప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన పొడవైన ప్లాట్ఫారం అయితే ఉండేదంట. అది గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా ఉంది. కిలోమీటర్ అంటే 1100 మీటర్లు ఉండగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత స్థానం అయితే 4వ స్థానంలో పొడవైనదిగా ఉంది. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, కర్ణాటకలో హుబ్లీలో మరియు కేరళలోని కొల్లంలో ఈ మూడు స్థానాల్లో ఉండగా ఇది 4వ స్థానంలో అయితే ఉంది. దీని గురించి చరిత్ర గురించి చూసినట్లయితే 1900 ముందే 1898లోనే ఇది రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నాగ్పూర్ రైల్వేల ఆ కాలంలోనే ఇక్కడ అయితే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే హౌరాకి దక్షిణ భారతదేశం నుంచి విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, పశ్చిమ భారతదేశంలో ముంబై మరియు ఉత్తర భారతదేశంలో కలిపే అతి పెద్ద జంక్షన్గా ఉంది. ఇక్కడ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఆధునిక రైళ్లు కూడా నడుస్తూ ఉంటాయంట. మొత్తం ఈ వివేక ఎక్స్ప్రెస్లో మనం జర్నీ చేస్తూ ఈ ఫస్ట్ ఏదైతే 120 కిలోమీటర్ల జర్నీ చేయడానికి మనకి దాదాపు గంటన్నరలో రావాల్సింది 2.5 గంట అయితే పట్టింది టైము. అంటే అంత రద్దీగా ఉంటుందన్నమాట ఈ ఖరగ్పూర్ జంక్షన్ అనేది. బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంత దూరం మళ్ళీ జార్ఖండ్లో కూడా జర్నీ చేస్తాము. ఆ జార్ఖండ్లోకి వెళ్ళింది కూడా మనం చూద్దాము. 10 నిమిషాలు ఆగిన తర్వాత ఖరగ్పూర్ నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన తర్వాత ఈ ప్రయాణించే స్టేట్ల గురించి కూడా ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోకి అయితే వచ్చేసాము. పశ్చిమ బెంగాల్లో నుంచి రాంపూర్ హట్ అనే ఏరియా దాటిన తర్వాత మాల్దా టౌన్కి వెళ్ళాలంటే ఈ బండి జార్ఖండ్ సరిహద్దుల్లోని 2 జిల్లాల నుంచి అయితే లోపలికి నుంచి అయితే జార్ఖండ్లో ప్రవేశించి అయితే వెళ్తుంది. అఫీషియల్ స్టాప్ అయితే జార్ఖండ్లో లేదు, కానీ ఇది 2 జిల్లాలను అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సాహిబ్గంజ్ ఒకటి, పాకూర్ ఒకటి. ఈ విధంగా ఖరగ్పూర్ జంక్షన్ నుంచి ఈ విధంగా మన ట్రైన్ అయితే వివేక్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇక్కడ ట్రాక్లు కూడా చూడవచ్చు, బోల్డ్ అని ట్రాక్లు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఖరగ్పూర్ సెంటరు పశ్చిమ బెంగాల్కి మంచి బేస్ సెంటర్గా అయితే ఉంది. ఏదైతే లోకోమోటివ్ కానీ లేదంటే కోచ్లు కానీ క్లీన్ చేసే షెడ్ కూడా కనిపిస్తుంది పెద్ద వాటర్ సర్వీసింగ్ సంబంధించి. బెంగాల్లోకి వచ్చిన తర్వాత 50 రూపాయలకి భోజనం అని చెప్పి పక్క నుంచి తెచ్చిస్తున్నారు. సంచులు తీసుకొచ్చి 50 రూపాయల భోజనం అంటే వైట్ రైసు, ఒక పప్పు అంటే నీళ్ళ పప్పు లాంటిది, ఒక ఆలుగడ్డ కర్రీ ఇచ్చారు. తర్వాత ఒక చేప ఫ్రై పీస్ ఇచ్చారు. దాదాపు ఇప్పుడు మనతో పాటు మన కోచ్లో మన బెర్తలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఉన్నారు దాదాపు మొత్తం. ఈ 10 మందిని కలిపి కూడా 500కి కలిపి ఫుడ్ అయితే తీసుకున్నాము. బాగుంది. చేప ముక్క కానీ, పప్పు కానీ, కర్రీ కానీ చాలా బాగుంది. ఇది అందరూ అయ్యే తింటున్నారు. నేను పైన కూర్చున్నాను, కింద కూర్చున్న వాళ్ళు కింద తింటున్నారు. సైడ్ వాళ్ళు కూడా అయ్యే తింటున్నారు. 50 రూపాయల ప్యాకెట్ పార్సిల్ చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. నిజంగా వాళ్ళు చెప్పడం కూడా ఇంట్లో అన్న ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పారు. ఇంట్లో భోజనం ఉన్నట్టే ఉంది. ఖరగ్పూర్ జంక్షన్ నుంచి బండి చాలా నిదానంగానే వస్తుంది. ఎందుకంటే ఇటువైపు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. మధ్యలో 33 చిన్న స్టేషన్లో దాటుకొని అఫిషియల్ ఆల్ట్ అయితే లేదు.
దన్కునికి అయితే దగ్గరకైతే వచ్చేసింది. ఈ దన్కుని దగ్గరలో వెయిటింగ్ కోసం అంటే సిగ్నల్ క్లియరెన్స్ కోసం చాలాసేపు అయితే వెయిట్ చేస్తుంది బండి. దాదాపు 20-30 నిమిషాలు కూడా ఆగుతుంది ఒక సిగ్నల్ దగ్గర. అట్లాంటి దగ్గర ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పిల్లలందరూ కూడా లోకల్ పిల్లలు వాటర్ ఫుడ్ అమ్మకానికి వస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. చిన్న బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం, ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు వాటర్ ఇదంతా కూడా డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్కి ఇంత పెద్ద కాలువ ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి. ఈ ఏరియాలో మనం రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చుట్టుపక్కల దృశ్యాలు కూడా చూడొచ్చు. రోడ్డు ట్రాఫిక్కి సంబంధించి కూడా రోడ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. రోడ్డు బ్రిడ్జి అట్లాగే రోడ్డు ట్రాఫిక్. వెస్ట్ బెంగాల్లో మొదటిసారి మనం రోడ్డు ట్రాఫిక్ చూస్తున్నాం. ట్రాఫిక్ చాలా దూరం అవుతుంది. ట్రైను పైనుంచి బ్రిడ్జి నుంచి వెళ్తున్నా కూడా కింద ఏదో ట్రాఫిక్ ఆగినట్టుంది మొత్తం మీద. మనం ట్రైన్ వెళ్ళేదానికి కింద ట్రాఫిక్ ఆగిందని సంబంధం లేదు, దేని దారి దానికే ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు బండి మొత్తం మీద 1:15 నిమిషాలు అయితే లేటుగా నడుస్తుంది. ఈ బాలాసోరు ఖరగ్పూర్ జంక్షను ఈ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద ఎట్లా సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందో అట్లాగే ట్రైన్కి కూడా సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. పక్కన చూడొచ్చు వాటర్ ఎంత ఉందో. స్నానాలు చేసేవాళ్ళు, వాటర్ తోటి బట్టలు తుక్కునేవాళ్ళు ఇక్కడ అట్లాగే చేస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ అయితే చాలా ఉంది ఇక్కడ. అంటే పెద్ద కెనాల్ లాగా, కాలువ లాగా. 33 స్టేషన్ల తర్వాత దన్కునికి అయితే చేరుకుంది వెస్ట్ బెంగాల్లో. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళు ఇచ్చే వాటర్ కానీ. అంటే ఐఆర్సిటీసీ సిబ్బంది చూస్తే మాత్రం కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. అంటే అఫీషియల్గా వాళ్ళు అమ్మకూడదు కాబట్టి ఫుడ్ వాటర్ అనేది మామూలుగా రైల్వే నియమాల కోసం ఐఆర్సిటీసీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి. కానీ వాళ్ళు లోకల్గా వచ్చి ఎవరైతే చిన్నపిల్లలు చాలామంది వచ్చి అమ్ముతున్నారు. చాలా బాగుంది వాటర్. ప్యూర్ కిన్లే వాటర్ తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు చూడొచ్చు వాటర్ కూడా బిస్వా జల్ అని అమ్ముతున్నారు విత్ మినరల్స్. సేమ్ మనం ఒరిజినల్ కిన్లే వాటర్ తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి. కూలింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చే భోజనానికి కూడా 50 రూపాయలు భోజనం. మొత్తం ఒక కవర్లో వైట్ రైస్ ఇస్తున్నారు, ఒక మంచి పప్పు ఇస్తున్నారు, కొంచెం పలచగా ఉంటుంది, కర్రీ ఇస్తున్నారు, చేప ముక్క ఫ్రై ఇస్తున్నారు. చాలా బాగుంది. 2 పచ్చిమిరపకాయలు ఇస్తారు. ఈ విధానం ప్రకారం చాలా బాగుంది ఫుడ్. 50 రూపాయలు తీసుకున్నా కూడా ఈ బెంగాల్ ఏరియాలో ఇటువైపు వచ్చినప్పుడు ఇట్లాంటి ఫుడ్ తింటే మాత్రం మిస్ కాకూడదు. బాగుంది. దన్కుని ఏరియా ఇది పశ్చిమ బెంగాల్లో. దన్కుని ఏరియాలో బాగుంది. ఇప్పుడు ఈ దన్కుని మీద ప్లాట్ఫారం 2 మీదకైతే వెళ్తుంది. 5 నిమిషాలు మాత్రం ఆగిద్ది మామూలుగా అఫీషియల్గా అయితే. ఇప్పుడు 33 స్టేషన్లు అయితే దాటుకొని రావడం జరిగింది. ఖరగ్పూర్ జంక్షన్ నుంచి మొత్తం 125 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది బండి. 125 కిలోమీటర్లు రావడానికి బండికి పూర్తిగా 4 గంటలు అయితే పట్టింది బండికి. ఇప్పుడు పూర్తిగా టైము 4 అయితే కావస్తుంది. సాయంత్రం 4 గంటల సమయంలో దన్కుని ఏరియాకి అయితే చేరుకున్నాం. అంటే ఇక్కడ దూరం తక్కువే కానీ ఈ పశ్చిమ బెంగాల్ ఏరియాకి వచ్చిన కాడి నుంచి ట్రాఫిక్ పరంగా ట్రైన్ అయితే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది రోజు తిరిగే ట్రైన్ అయినా కూడా సిగ్నల్స్ కోసం ఎక్కువసేపు క్లియరెన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ పశ్చిమ బెంగాల్ ఏరియా మొత్తం మాల్దా టౌన్ దాటిపోయిన దాకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కిషన్గంజ్ వరకు కూడా. కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే మేము 20 సంవత్సరాల క్రితం జర్నీ చేసే టైంలో ఈ లైన్లో పశ్చిమ బెంగాల్ నుంచి మాల్దా వైపు, కృష్ణగంజ్ వైపు అటు పోవాలంటే కేవలం సింగిల్ లైన్ మాత్రమే ఉండేది గౌహటి ఎక్స్ప్రెస్కి. ఇప్పుడు ఓకే మొత్తం ఎలక్ట్రిఫై చేశారు. అప్పుడు మామూలుగా పొగబండ్లు మాత్రం నడుస్తుండేది. 2010 తర్వాత మొత్తం విద్యుత్ 2 లైన్లు పూర్తి చేశారు. అక్కడక్కడ కొన్ని సింగిల్ లైన్, ఇప్పుడు కూడా కొన్ని చిన్న బ్రిడ్జిలు అనేవి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. అప్పుడు బ్రిడ్జిల మీద చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. అట్లాంటి రోజులైతే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ వెయిటింగ్ బయట కనీసం 30 నుంచి 40 నిమిషాలు కూడా ఒక్కోసారి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లాంటి సందర్భమే 15-20 నిమిషాలు 30 నిమిషాలు కూడా ఒక్కోసారి ఆగి బండి అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఇలా ఉంది పరిస్థితి. చాలా బాగుంది. ఫుడ్ అయితే మంచి ఫుడ్ దొరికింది, అంతవరకు సంతోషం. మంచి వాటర్ దొరికింది. 4 లీటర్లు తీసి పెట్టుకున్నాం ఒకసారి.
బాగున్నాయి. వాటర్ టాటా వాటర్ లాగా, కిన్లే వాటర్ లాగా బాగుంది. ఇక్కడ పక్కన కూడా చూడొచ్చు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళు, బతికేవాళ్ళు కూడా. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా దన్కునిలో లోకో వర్క్స్ ఏదైతే జరుగుతాయో, లోకోమోటివ్ ఏదైనా రిపేర్ సెక్షన్ కావచ్చు, అట్లా దానికి సంబంధించి పెద్ద గోడౌన్ అయితే కనిపిస్తుంది. లోకోలన్నీ కూడా లోపల పెట్టున్నాయి. ఈ రిపేర్ల పరంగా అట్లా చేసుకునే విధంగా ఈ పశ్చిమ బెంగాల్లో దన్కుని బాగా డెవలప్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ పక్కన కనిపిస్తున్న దృశ్యాలను బట్టి ఇది చాలా లెంత్ ఉంది. షెడ్ దాదాపు 1/2 కిలోమీటర్ దూరం పైనే ఉన్నట్టుంది. అంత పెద్ద షెడ్ ఉంది ఇక్కడ లోకోమోటివ్లు రిపేర్ చేసుకోవడానికి. కోచ్లు కాకుండా లోకోమోటివ్ రిపేర్ పరంగా దన్కుని ఏరియాలో ఇంత పెద్ద షెడ్లు ఉన్నాయి. చాలా దూరం ఉంది ఏరియా అంతా కూడా. పశ్చిమ బెంగాల్ ఏరియాలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ ట్రాఫిక్ పరంగా మన ట్రైన్ అయితే చాలా నిదానంగా వెళ్తుంది. ఖరగ్పూర్ నుంచి ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి ట్రైన్ స్పీడ్ దాదాపు 30-40 గంటలు లేదని చెప్పుకోవాలి. అంతకుముందు ఖరగ్పూర్కి ముందు ఒరిస్సా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా నైట్ జర్నీలో కూడా 135-137 వరకు టాప్ స్పీడ్గా జర్నీ చేసిన ట్రైను ఇప్పుడు పూర్తిగా ప్యాసింజర్ కంటే కూడా చాలా నిదానంగా వెళ్తుంది. ఆగి 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 వెళ్తుంది. అంత ట్రాఫిక్ ఉందన్నమాట ఈ లైన్లో. చూడొచ్చు లోకోమోటివ్లు పక్కన కనిపిస్తూ ఉన్నాయి. పాత లోకోమోటివ్ అదేదో కానీ ప్రహరీ కూడా నీట్గా ఫెన్సింగ్ కూడా వేసి ఉన్నాయి. దన్కుని లోకో వర్క్స్ CLW చాలా దూరం ఉంది. ఇంకా కూడా ఇంకా చివరికి దాదాపు కిలోమీటర్ పైన ఉన్నట్టుంది. దన్కునికి జంక్షన్కి అయితే వచ్చేసాము. దన్కుని జంక్షన్ బాగుంది. ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ప్లాట్ఫారం రైట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను. ఇటు చూడొచ్చు ప్లాట్ఫారం పరంగా. ఇటు వచ్చింది ప్లాట్ఫారం అయితే 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చాము. యువతల 1వ నెంబర్లో ఆల్రెడీ లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఒకటి పెట్టింది. ఇటువైపు ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఈ కలర్లోనే ఉంటుంటాయి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి తిరిగే అన్నీ కూడా కొంత దూరం నుంచి చూస్తే మెట్రో అన్నట్టుగా ఉంటుంది, కానీ మెట్రో కాదు. లోకల్ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా ఈ కలర్లోనే ఉంటుంటాయి. అట్లా దీని పరంగా చూసుకుంటే అవతల క్రౌడ్ అయితే కనిపిస్తూనే ఉన్నారు. దన్కుని ఏరియాలో 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే సుమారు 2 గంటలు అయితే లేటుగా నడుస్తుంది. ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. లోకల్ ట్రైన్ కూడా చాలా పొడవు ఉంది. బోగీలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లోకల్ ప్యాసింజర్ ట్రైన్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ అఫీషియల్ హాల్ట్ అయితే మన వివేక్ ఎక్స్ప్రెస్కి 5 నిమిషాలు అయితే హాల్ట్ ఉంటుంది. ఇప్పటికే 2 గంటలు లేట్ అయింది కాబట్టి చూడాలి ఇంకా ఎంత త్వరగా వెళ్తారో అనేది. పశ్చిమ బెంగాల్లో బాగా లేట్ అయిపోయినట్టు లెక్క. 2 గంటలు లేట్ అంటే మామూలు లేట్ కాదు. అప్పటి వరకు ఒరిస్సా మొత్తం కూడా చాలా స్పీడ్గా వచ్చింది బండి. ఇక్కడ ఒకసారిగా స్లో అయిపోవాల్సి వచ్చింది. సిగ్నల్ కోసం అంత క్లియరెన్స్ రావట్లేదు. ఈ దన్కుని జంక్షన్లో మొత్తం 5 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఇలా దన్కుని స్టేషన్కి సంబంధించి అమృత్ భారత్ పథకం ద్వారా డెవలప్మెంట్ పనులు అయితే చాలా జరుగుతున్నట్టుగా ప్లాట్ఫారంలో అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు మన దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా గౌహతి వైపు వెళ్ళే, ఏదైనా ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అంతకుముందు హౌరా మీద నుంచి వెళ్తూ ఉండేవి. ఇప్పుడు తర్వాత ఈ దన్కుని నుంచి హౌరాకి ట్రాఫిక్ తగ్గించే విధంగా దన్కుని నుంచి ట్రాఫిక్ అయితే మళ్లించడం జరిగింది. ఈ విధంగా దన్కునిలో కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మన వివేక్ ఎక్స్ప్రెస్కి అయితే కొంచెం ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కనీసం 1 గంటన్నర నుంచి 2 గంటలు వెయిటింగ్లోనే సరిపోయింది. అందువల్ల వివేక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు లేటుగా అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ బయలుదేరి ముందుకెళ్తూ ఉంది. చూద్దాము ఇంకా ముందు మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా మనం పశ్చిమ బెంగాల్లో ఏరియాల్లోనే ఉన్నాము. ఇప్పుడు మనం కొద్దిగా జార్ఖండ్ వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం ఉదయం సన్ రైజ్ అయితే చూసాం కదా, సేమ్ నేను ఏ ప్లేస్లో ఉండి సన్ రైజ్ అయితే చూపించానో అదే ప్లేస్లో మళ్ళీ సన్ రైజ్ని
ఎలా చూపించానో అదేవిధంగా సన్సెట్ని చూపించే అవకాశం కూడా దొరికింది. ఈ సీట్లో నుంచి నేను ఏమాత్రం కదలలేదు, ఉన్న ప్లేస్లో ఇలాగే ఉన్నాను. సన్ రైజ్ చూపించేటప్పుడు మాత్రం బండి మూమెంట్లో ఉంది, రన్నింగ్లో ఉంది. ఇప్పుడైతే బండి ఆగి ఉంది కాబట్టి సన్సెట్ని కూడా ఒకసారి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మబ్బులు అయితే ఉన్నాయి, అంత క్లియర్గా సూర్యుడు అయితే కనిపించట్లేదు, సన్నగా తుప్పర కూడా పడుతుంది. ఈ విధంగా కూర్చున్న ప్లేస్లోనే కన్యాకుమారిలో మాత్రమే చూశాను సన్ రైజు సన్సెట్, కన్యాకుమారిలో మాత్రమే. ఇప్పుడు అట్లాగే సన్ రైజు సన్సెట్, ఇటు సన్ రైజ్నేమో మనం ఒరిస్సాలో చూసాము, సన్సెట్నేమో పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాము. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే. ఇప్పుడే జస్ట్ సన్న తుప్పర అయితే మొదలైంది. చుట్టూ కూడా పరిసరాలు చూస్తే ఎంత పచ్చటి పొలాలు ఉన్నాయంటే, ఈ ఒరిస్సా కాడి నుంచి ఉదయం తెల్లవారిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిసర ప్రాంతాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఏదైతే నేను 2004, 2005, 6, 7 ఆ సంవత్సరాల్లో ఇటువైపు జర్నీ చేస్తా ఆ పరిసరాలు చూశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి పరిసరాలు సేమ్ అలాగే ఉంది, ఎలాంటి మార్పు అయితే లేదు. కల్చర్ పరంగా వాళ్ళు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఇటువైపు పంట పొలాలు చూసుకున్నట్టయితే అన్ని రకాల పంటలు అయితే పండుతున్నాయి. దాదాపు ఇక్కడ పండని పంట అంటూ ఉండదన్నట్టుగా అన్ని రకాలైతే పండిస్తున్నారు. మాగాణి, మెట్ట అన్ని రకాలుగా అయితే వీళ్ళు వ్యవసాయం చేసే విధానం బాగుంది. ఇళ్ళ దగ్గర కూడా చూసుకున్నట్లయితే అన్ని రకాల చెట్లు అయితే పెంచుకుంటున్నారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఆవులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా పొట్టిగా చిన్న చిన్న ఆవులు ఉంటాయి. అట్లాగే మేకలు కూడా చిన్న చిన్న మేకలు, పొట్టి ఆవులు ఉంటాయి, పొట్టి మేకలు ఉంటాయి. అట్లాగే కోళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటానే వ్యవసాయ పరంగా ఆధారంగా బతుకుతూ చాలా బాగుంది వీళ్ళ జీవనం అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా ఈ ఏరియాలో ఇట్లా ఉండటం నాకు 2004, 5, 6లోనే ఆ టైంలో నేను కృష్ణగంజ్ ఏరియాలో పనిచేసేటప్పుడు ఆ టైంలో చలి బాగా ఎక్కువగా ఉండేది. అయినా కూడా ఇక్కడ కల్చర్ బాగా నచ్చి నేను అట్లాగే ఫుడ్ నచ్చేది కాదు ఆ సమయంలో. మేము చేసే కంపెనీలో ఫుడ్ ఉదయం రోటీలే పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం రోటీ పెట్టేవాళ్ళు, సాయంత్రం రోటీలే పెట్టేవాళ్ళు. అచ్చంగా 3 పూటలు కూడా బంగాళదుంప కర్రీ తిన్నాము. దాదాపు 2-3 సంవత్సరాల పాటు మేము అట్లాగే పని అయితే చేసామనే చెప్పుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇట్లాంటి ఏరియా, ఈ లొకేషన్ చూడాలంటే నాకు చాలా బాగా నచ్చుద్ది. ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్ ఆగి ఉంది కాబట్టి నేను ఇంత మాత్రం ఫ్రీగా చూపించగలిగాను. వివేక్ ఎక్స్ప్రెస్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఇటు ఈ ఏరియాకి రావటం నాకు చాలా మంచి జ్ఞాపకాలను అయితే ఇస్తుంది.